ఎలక్షన్ బాండ్ స్కీమ్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఎలక్షన్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేంత వరకు సుప్రీంకోర్టు మొత్తం 30 టైమ్స్ ఎస్బీఐ ఎలక్షన్ బాండ్స్ కి డేట్స్ ఇచ్చి మరి అమ్మిందనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ సుప్రీంకోర్టు ఇమీడియట్ గా ఇవ్వమని చెప్పి ఎస్బీఐ కి చెప్పింది. అయితే ఎలక్షన్ బాండ్ స్కీమ్ లో ఇప్పటి వరకు అందిన డీటెయిల్స్ ప్రకారం ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉన్న డీటెయిల్ ప్రకారం 1368 కోట్లు ఒకటే కంపెనీ అంటే ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక లాటరీ కంపెనీ అనమాట. ఈ ఫ్యూచర్ గేమింగ్ సంస్థ 1368 కోట్ల ఎలక్షన్ బాండ్ ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సంస్థ మీద చాలా ఈడీ రైడ్లు, సిబిఐ కేసులు, ఈ సంస్థ ఓనర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అన్ని ఉన్నాయి. మొత్తం ఎస్బీఐ ఇచ్చిన డేటాలో 12,156 కోట్ల విలువ గల ఎలక్షన్ బాండ్స్ ఉంటే దానిలో 1,368 కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ మాత్రమే కొందనమాట. ఈ గేమింగ్ కంపెనీ ఓనర్ మార్టిన్ శాంటియాగో ఈయన చాలా చిన్న స్థాయి నుంచి కుబేరుడు అయిపోయాడు అనమాట. ఈయన పైన చాలా అభియోగాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 2019లో 18లో ఆ టైంలో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ లాటరీ ఫ్రాడ్స్ పాల్పడుతుందని స్టేట్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది అనమాట. అయినా గానీ ఎలక్షన్ బాండ్స్ కొని ఈయన ఎవరెవరికి ఇచ్చాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట.